సార్, ప్రీతి సుగాలి గారి కేసుకి సంబంధించి వాళ్ళ అమ్మగారు మొన్న మాట్లాడారు. ఆ రోజు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. బట్ ఇప్పుడు ఎవరు నోరు మెదపట్లేదు. ఎన్నికలకి సంబంధించి మా మా అమ్మాయికి ఆ కేసుని వాడుకున్నారా అంటూ తను మాట్లాడడం మనం చూసాం. అయితే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు దానికి స్పందించారు. మేమున్నప్పుడే మా హయాంలోనే ఎంతో కొంత న్యాయం జరిగింది. న్యాయం చేశాం మేము అన్నారు. ఎటువంటి న్యాయం జరిగిందంటారు? పితి శృగాలి కేసుకు సంబంధించినంత వరకు జరిగిన అన్యాయం ఏంటి? జరగాల్సిన న్యాయం ఏమిటి? హ్మ్. 2 అంశాలు. ఒకటి, పితి సుగాలికి సంబంధించి జరిగినటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఎవరు కారణమో వారిని విచారించి ఎవరో కారకులు కనుక్కో వాళ్ళు శిక్షించడం అనేది ప్రైమరీ న్యాయం. ఏ మహిళకైనా, ఎవరికైనా అఘాయిత్యానికి గురైన వాళ్ళు, ఆ అఘాయిత్యానికి కారకులైన వాళ్ళు శిక్షింపబడాలి. ఫస్ట్ న్యాయం జరగాలంటే. ఇది ఫస్ట్ ప్రయారిటీ. కానీ అది జరగాలి. 2, ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయినటువంటి కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి నైతికంగా సపోర్ట్ ఇవ్వడం. వాళ్ళని ఇబ్బంది పడకుండా ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం. నష్టపోయారు కాబట్టి. ఈ 2 న్యాయం అంటే నా దృష్టిలో అర్థం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో న్యాయం అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నో డౌట్ ఒకటి ఆయన చెప్పింది నిజం. సుగాలి ప్రీతి విషయంలో వాళ్ళకి న్యాయం జరిగింది ఈ ప్రభుత్వం అనేది కరెక్ట్ కాదు. కానీ ఆ ఇష్యూ ఎక్స్పోజ్ కావడానికి, సమాజం ముందు పెద్ద ఇష్యూగా మారడానికి పవన్ కళ్యాణ్ గారు కారణం. ఆయన చాలా దాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. విచారణ జరగాలని కోరుకున్నాడు. ఎస్టాబ్లిష్ చేశాడు. అంతవరకు పవన్ కళ్యాణ్ గారి పాత్రను ఎవరు తక్కువ చేయలేము. ఆ పాయింట్ కరెక్ట్. బట్ మీకు అధికారంగా వచ్చినప్పుడు అదే స్పిరిట్ ప్రదర్శిస్తున్నారు అనేది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత గట్టిగా ఆ కేసును మీరు టేకప్ చేశారో న్యాయం అప్పుడు మీరు న్యాయం చేయలేరు. ఎందుకు చేయాలంటే మీరు అధికారంలో లేరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ కేసు మీరు ఎట్లా చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. 2 ఉండాలి. ఒకటి, ఆ రోజు సిబిఐకి ప్రభుత్వం అడిగితే బహుశా కోర్టులో ఒప్పుకోలేదు అనుకుంటాను. ఏజెన్సీతో చేయమన్నారు. ఆ రోజు మీరు ఏం మాట్లాడినారు? మీరు సరిగ్గా వాదించలేదు కోర్టులో, ఖచ్చితంగా సిబిఐ వాదించాల్సిన ఆవశ్యకత ఉంది అని సక్సెస్గా మీరు చేయలేకపోయారు కాబట్టి అది మీకు ఇంట్రెస్ట్ లేదా కేసులో అని చెప్పి మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు వాదించండి. ఆ సరిగ్గా వాదించి సిబిఐకి ఇచ్చి ఆ పీతి సోగాలకి ఎవరైతే అన్యాయం చేస్తారో వారిపైన కఠినమైన శిక్ష పడేట్టుగా ముందుకెళ్ళండి. ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఒకవేళ అది సిబిఐ లేకపోతే మీరు ఒక ఏజెన్సీ పెట్టినా చేయాలి కదా. మొత్తం మీద ఈ కేసులో ఎవరు దుర్మార్గులు దాన్ని తేల్చే ప్రయత్నం మీరు ఏం చేశారో చెప్పండి. గతంలో తేల్చాలని కోరారా? గుడ్. ఒక ప్రతిపక్షంలో మీరు ఆ పాత్ర ఉంచారు. అధికారం వచ్చినప్పుడు దాన్ని న్యాయం చేయాలి. మీ పాత్ర ఏంటి? ఇప్పుడు ఏం చేసినారు ఈ విషయంలో? ఆ దుర్మార్గమైన వ్యక్తులకి శిక్ష బయటగా ఏం చేసినారు చెప్పాలి. 2, ఆ కుటుంబానికి ఏం ఆదుకున్నారు? బహుశా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో కూడా గత ప్రభుత్వం ఏమేమి చేసిందో కూడా చెప్పాడు. గత ప్రభుత్వం ఆర్థికంగా కొంత వెసులుబాటు ఇచ్చింది, వాళ్ళకి సహాయపడింది, మాట వాస్తవం. బట్ కేసు సిబిఐకి ఇచ్చి చేయించలేదనేది మీ ఆరోపణ. ఇప్పుడు మీరు ఆ సహాయం కొనసాగుతుంది. కానీ మీ ముందున్న కర్తవ్యం, మీరు డిమాండ్ చేసిన కర్తవ్యం సిబిఐకో లేకపోతే ఏజెన్సీకి ఇచ్చి దోషులు శిక్ష పడాలి. ఆ విషయంలో మీరు ఏం చేశారు? అది చెప్పకుండా మా వల్ల న్యాయం అంటే మీ వల్ల ఇష్యూ ముందుకు వచ్చింది, ప్రపంచం దృష్టిని ఆకర్షించింది, సమాజం ముందు నిలబడింది, అంతవరకు మీ పాత్ర ఉంది. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాత్రను విస్మరించారని క్లియర్గా అర్థం అవుతుంది. ఇక అది చెప్పకుండా ఏదో కాచే చెట్టుకి రాళ్ళు పడతాయి ఇట్లాంటి వేదాంత ధోరణిలో మాట్లాడితే పెద్ద ప్రయోజనం లేదు. అంటే వైసీపీ హయాంలో ప్రీతి సుగాలి గారు వాళ్ళ అమ్మగారు పడిపోయారు అనే ఒక వ్యాఖ్య చేయడం కూడా మనం చూసాం. అంటే పడిపోయారా, బాధపడ్డారు తల్లి, ఎవరు కాదనరు. ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉంది? పైవచ్చు ఎవరైనా మాట్లాడితే అధికార పార్టీ మెప్పు కోసం మాట్లాడతారు. అధికార పార్టీ ఇంకా 4-5 ఏళ్ళు ఉన్నదనంగా వచ్చి అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయలేదని మాట్లాడుతున్నట్టు ఎవరు న్యాయం చేయలేదని? అధికారంలో ఉండేవాళ్ళే కదా. ఒక తల్లి ఒక కూతురు బాధని ఈదుల్లోకి వచ్చి మాట్లాడడం అనేది అంత చాలా వేదనగా ఉంటుంది. అయినా ఆమె వచ్చిందంటే న్యాయం జరగలేదని అర్థం. గత ప్రభుత్వం ఏం న్యాయం చేయలేదని ఇప్పుడు చర్చ కాదు, అది చేయలేదని మీరు ముందుకు వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. అంతే తప్ప కాచే చెట్టుకి రాళ్ళు పడతాయి అన్నట్టు వారి మదర్ ఇచ్చినటువంటి ఆవేదనని అది పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వల్ల ఇష్యూ ఎక్స్పోజ్ అయింది, ముందుకు వచ్చింది, ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అంతవరకు ఆయన పాత్ర కరెక్ట్. బట్ ఆయనకంటూ ఒక అధికారంకి వస్తే గతంలో ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయలేదన్నది కూడా నిజం. కానీ దాన్ని తప్పించుకోవడం కోసం వేరే మాటలు మాడితే లాభం లేదు.